ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి అందరి మన్ననలు అందుకుంటున్న 2 సినిమాలు ఖైదీ నెంబర్ 150 మరియు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఈ యంగ్ హీరో ఏమంటున్నారో చూద్దామా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న హీరో మన మంచు విష్ణు. లక్కున్నోడు సినిమాతో ఈ నెల 26న ప్రేక్షకుల ముందు తన లక్కును పరీక్షించుకోనున్నాడు. ఈ సందర్భంగా ఒక సినీ పాత్రికేయుడు తన నిర్మాతగా మారిన విషయం గురించి అడిగినప్పుడు ఈ విధంగా స్పందించాడు. సినిమా అనేది పూర్తిగా దర్శకుడి సృజనకు సంబంధించినది. నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ దర్శకుడికి మద్దతుగా నిలవాలి. శాతకర్ణి చూడండి, బాలకృష్ణ గారిని క్రిష్ ఎంత అద్భుతంగా చూపించారో. ఖైదీ నెంబర్ 150 లాంటి కమర్షియల్ చిత్రాలు చిరు అంకులు ఎన్నో చేశారు, కానీ అందులోనూ మ్యాజిక్ కనిపించిందంటే వినాయక్ గారు ఆ కథని నడిపించిన విధానమే. ఆ 2 సినిమాలు నాలాంటి వాడి చేతిలో పెట్టి డైరెక్ట్ చేయమంటే ఒక్కరోజు కూడా ఆడేవి కావు అంటూ స్పందించాడు. ఈ కామెంట్స్ వెనకాల సిన్సియారిటీ ఉందో సటైర్ ఉందో అర్థం కాక తలగోకుంటున్నారు అభిమానులు. ఎనీవే, మన లక్కున్నోడికి ఈ సినిమాతో లక్కు కలిసి రావాలని కోరుకుందాం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.